శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 25వ తేదీ గురువారం సెప్టెంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము చాలా బాగుంది. అలాగే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోందో మేషరాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు, ఉత్తమోత్తమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉన్నతమైన స్థితికి వెళ్తారు, ఉత్తమమైన స్థానంలో కూర్చుని ఉంటారు. అలాగే ప్రమోషన్స్ చాలా బాగున్నాయి, ధన ఆదాయం బాగుంది, సంతాన రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల అనుబంధ రీత్యా కూడా మీకు పూర్వం కన్నా ఇప్పుడు చాలా మేలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైనా ఉన్నాయా అనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంతవరకు లేని వాళ్ళకి ఇప్పుడు పొడసూపుతాయి. ఇంతకు ముందర కూడా ఉన్న వారికి మళ్ళీ ఒకసారి వచ్చేటటువంటి ఔషధ సేవ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కాలం ప్రారంభమైంది కాబట్టి అనుకూలతలన్నీ కూడా మీకు చాలా చాలా ఆత్మసంతృప్తిని ఇస్తూ ఉంటాయి. అననుకూలతల విషయంలో మీరు ఓర్పుతో ఉండి ప్రణాళికలన్నీ చక్కగా సిద్ధం చేసుకొని ప్రణాళికాబద్ధంగానే ప్రయత్నపూర్వకంగానే ప్రతి పనిని కూడా ముందరికి తీసుకువెళ్తూ మరింత అభివృద్ధి పొందండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు మరింతగా చదువుకోవడం ద్వారా, గురువుగారి స్తోత్ర పారాయణాలు మరింతగా చదువుకోవడం ద్వారా చక్కటి మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి కొన్ని నల్ల నువ్వులు అన్నంలో కలిపి ఆవుకు పెట్టండి, చాలా ప్రశాంత జీవితం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారికి చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను, ద్వితీయ స్థానం యోగిస్తోంది, అలాగే లాభస్థానం యోగిస్తోంది. అద్భుతమైనటువంటి 2 గ్రహాల యొక్క యోగాలే మీకు చాలా చాలా ఉత్తమమైన ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజ చంద్రులు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. భూమి కొనుగోలు చేయాలన్నా లేదా ఏదైనా స్థిర చరాస్తుల్ని మీరు కొనుగోలు చేయాలన్నా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతోంది, ఎక్కడ నష్టం లేకుండా ఉంటుంది. అలాగే చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని సూచిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా మీకు నూతనోత్సాహాన్ని తెచ్చిస్తోంది. మాట పరపతి చాలా బాగుంటుంది, సన్మాన సత్కారాలు ఉంటాయి, ఊహించని విధంగా ధనం ఉంటుంది. అలాగే ఎంత వ్యయ ప్రయాసలకి ఓర్చి అయినా అనుకున్నది సాధించగలిగేటటువంటి మనోధైర్యం మీకు ఉన్నది. సంతానం బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది. ఎన్నో విధాలుగా మీరు ఆనందాన్ని అనుభవించేటటువంటి కాలంగా చెప్పచ్చు. ఇంకా కూడా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది. మిథున రాశిలో ఉన్నటువంటి గురువు గారు కానీ, మీన రాశిలో ఉన్నటువంటి శని గారు కానీ అద్భుతమైన ఫలితాలని వారు ఆ రాశుల్లో ఉన్నంత కాలము కూడా మీకు ఇస్తూనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి, మరింతగా ఉన్నతి మీకున్నది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు చాలా బాగున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం చాలా బాగుంది. బుధ ఆదిత్య యోగము కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి మంచి శుభకరమైనటువంటి అంశాలని సూచించేవి అని చెప్పి తెలియజేయచ్చు. అయితే గృహము రీత్యా బాగుంది. అనుకూలమైనటువంటి మాట పరపతి ప్రయోజనాలను ఇస్తాయి. మీకు ఐకమత్యత బాగుంది, సంతానం బాగున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే మీ వ్యక్తిత్వం చాలా చక్కగా ఇనమడిస్తూ ఉంది. అనేక విధాలుగా మీకు పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి, పరపతి పెరుగుతోంది, ఎన్నో విధాలుగా ధన లాభాలు పెరుగుతున్నాయి, ఐకమత్యం పెరుగుతోంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. ఉద్యోగ జీవితంలో కానీ లేదా
పితృవర్గ రీత్యా గాని అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చదవండి. మరింత అనుకూలమైన పరిస్థితులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రాశిలోకే రాబోతూ ఉన్నటువంటి గురువు గారు వీరికి చాలా మంచి బీజాలను వేస్తారు. అద్భుతమైనటువంటి యోగం కలగబోతోంది. కర్కాటక రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చరాశి కావడం వల్ల గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. దానికి గాను అన్నీ కూడా బీజాలు ఇప్పుడే పడతాయి. అటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి రాబోతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి, గ్రహాల యొక్క స్థితి సంచారము కూడా వాక్కు చాలా బాగుంటుంది. లలిత కళలలో చక్కటి ప్రావీణ్యత సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్య రీత్యా కొంచెం ఔషధ సేవ చేసేటటువంటి కాలము. అలాగే మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల రీత్యా కొంచెం రుణాలు తగ్గేటటువంటి పరిస్థితి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా ఇంకా కొంచెం ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. అలాగే ఏదో ఒక రూపకంగా మిమ్మల్ని అదృష్టం అనేది వెన్నాడబోతోంది. గురువు గారి యొక్క రాశి మార్పు అలాగే ఉంది. అష్టమంలోని రాహు గారి యొక్క సంచారము అలాగే ఉంది. ముఖ్యంగా పుట్టింటి వైపు నుంచి ధనము మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క రాక మీ రాశిలోకి మీకు అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని తీసుకొని రాబోతోంది అని మరొకసారి తెలియజేస్తున్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు బాగున్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర కుజులు బాగున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. బాగుండడానికి ఈ గ్రహాలన్నీ చాలా బాగున్నాయి. మరి పూర్వం కన్నా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా వస్తున్నాయి. అయితే జాగ్రత్తలు కూడా ఇంకా తీసుకోవలసి ఉన్నది. ద్వితీయ స్థానంలో చక్కగా బుధాదిత్య యోగం పడుతూ ఉంది. అన్ని విధాలా బాగుంటుంది. ఈ ధనానికి సంబంధించి బాగుంటుంది, కుటుంబానికి సంబంధించి బాగుంటుంది, సంతానానికి సంబంధించి బాగుంటుంది, ఈ ఐకమత్యం బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ శని గారి దృష్టి పడుతూ ఉన్నందువల్ల కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇలాగా ఏ స్థానాన్ని చూసినా మీరు ఏదో ఒక జాగ్రత్త తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే శుభాశుభ మిశ్రమంగా ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలే మీకు పెంపొందించబడాలి అంటే మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం ఒక్కసారి చేసుకోండి. అవకాశాన్ని బట్టి మీరు చేసుకునేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ప్రయోజనాలను ఇస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. మృష్టాన్న భోజనాలు ఉన్నాయి. విందు వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. అలాగే లలిత కళలలో మంచి లబ్ధి కనబడుతోంది. ధనము తక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మటుకు ఏమాత్రం కనబడబోవడం లేదు. ఈ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేయండి. శుభం. కన్యరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక మీకు కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిస్తోంది. అయితే ఉద్యోగరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పై అధికారుల యొక్క మందలింపులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అంతగా అన్యోన్యత లేదు. మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయి. కలహాలు ఎక్కువగా ఉన్నాయి. అవి దుఃఖానికి దారితీసే విధంగా ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి ఎలర్జీస్ వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే జాగ్రత్తలు తప్పనిసరి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే
ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి సంచార విశేషము మీకు అనుకోని విధంగా ధన ఆదాయం పెరుగుతోంది. వైద్యానికి సంబంధించినటువంటి ఆదాయం ఏదైనా ఉన్నట్టయితే అది చాలా చక్కగా ఇనుమడిస్తుంది. వైద్య విద్యార్థులు వారి యొక్క జీవనం కోసం కానీ లేదా చదువు కోసం కానీ పెట్టేటటువంటి ధనము ఖర్చు తగ్గుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి కావలసినటువంటి ధనాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. ఇదంతా కూడా చెప్పదగిన సూచనగా తెలియచేస్తూ ప్రతి విషయంలోనూ అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి, అలాగే ఓర్పు కలిగి ఉండండి. ఇవి చాలా చాలా చెప్పదగిన విషయాలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చదువుకుంటూ మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. శుభం. తులారాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర కేతువుల యొక్క సంచారము వెరసి 5 గ్రహాలు చాలా అత్యద్భుతంగా ఉంటూ వ్యయస్థానంలో రవి బుధుల యొక్క సంచారము, అంటే ఇక్కడ బుధ ఆదిత్య యోగము ఇంత బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీళ్ళు ఆరోగ్య రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగ జీవితం అనుకూలం, వ్యాపారం అనుకూలం, భార్యాభర్తల అన్యోన్యత బాగుంది, చక్కటి మాట పరపతి బాగుంటుంది, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాలకు సంబంధించి బాగుంది. ప్రారంభించిన పనిలో విజయ అవకాశాలు ఉన్నాయి. శత్రువుల యొక్క బాధలు తగ్గిపోతున్నాయి. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. పిత్రార్జితం వచ్చే విధంగా ఉంది. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందే విధంగా ఉంది. ఇక ఉద్యోగ జీవితం ఊహించని విధంగా ధనలాభాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాయి. అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉన్న కారణం చేత మీకు స్థాన చలనం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అది అనుకూల స్థాన చలనం అవుతోంది. అయ్యో అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి అనేటటువంటి బాధ లేకుండా మనము ఇలా వెళ్ళినందువల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ కలుగుతున్నాయి కాబట్టి వెళ్ళేది అంతా మన మంచికే అనేటటువంటి ఒక ఆనందానుభూతికి, ఒక ధైర్యానికి లోనయ్యి చాలా సంతోషంగా వెళ్తారు. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలు, విషయాలు అని కూడా తెలియజెప్పచ్చు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, మీ మాట పరపతి పెరుగుతోంది, అనేక విధాల మీకు బాగుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి, మరింతగా అభివృద్ధి చెందండి. శుభం. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధులు, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ 3 గ్రహాలే కదండి, అంత అద్భుతం అని ఎలా అనగలుగుతున్నారు మీరు అని సందేహం వెలిబుచ్చేవారు ఉంటారు. అతి త్వరలోనే రాబోతున్నటువంటి నవమ స్థాన సంచారములోకి గురువు గారి యొక్క రాక చాలా అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తోంది. అది తాత్కాలికంగానే అవ్వచ్చు, మళ్ళీ వారు వక్రీకరించి వెళ్ళిపోతున్నారు వెనక రాశిలోకి. అయితే ఒక 48 రోజుల కాలం కర్కాటక రాశిలో ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అది నవమ స్థానం అవడం చేత నవమంలో గురువు గారు ఇచ్చేటటువంటి అద్భుతాలు, చేసేటటువంటి అద్భుతాలు అన్ని కాదు. పితృవర్గ రీత్యా బాగుంటుంది, పిత్రార్జితం బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అలాగే దైవ కార్యాలు చేయడానికి చక్కగా మీరు ముందుంటారు, ఇంట శుభకార్యాలు జరుగుతాయి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ధన ఆదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సఖ్యత బాగుంటుంది, సంతానం కావాలనుకునే వారికి సంతానం ఉంటారు. ఈసరికే జన్మించినటువంటి సంతానానికి అభివృద్ధి చాలా బాగుంటుంది, మీకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి లబ్ధి కలిగించే అంశాలు గురువు గారు ఇవ్వబోతున్నారు. దానికి తగినటువంటి అంకురాలన్నీ ఇప్పుడు పడతాయి కాబట్టి మీకు ఒక విధంగా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఊహించని విధంగా లాభాలున్నాయి, ఆరోగ్య రీత్యా ఔషధ సేవ అవసరం పడుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది, సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో రవి బాగున్నారు, రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం బాగుంది, ఏకాదశంలో కుజ చంద్రులు బాగున్నారు.
అసలు 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే అది మాటలైన విషయం కాదు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది. ఎంత జీవితాన్ని పండించుకోగలుగుతారో మీరు అంతగానో పండించుకోగలుగుతారు. గురువు గారి యొక్క ఆశీస్సులు ఎలా ఉన్నాయి, అలాగే రాహువు గారి యొక్క మనోబలము మీకు ఇచ్చేటటువంటి తీరు కూడా అంత గొప్పగా ఉంది. చాలా బాగుంది అని చెప్పొచ్చు. అన్ని గ్రహాలు కూడా మీకు ఇంచుమించుగా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. గృహం పరంగా, కుటుంబ పరంగా, అన్నదమ్ముల పరంగా, సంతాన పరంగా, రుణ భారాల పరంగా, భార్యాభర్తల పరంగా, అలాగే ప్రజా సమూహాల పరంగా, దూర ప్రాంత ప్రయాణాల పరంగా, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఊహించని విధంగా వచ్చే లాభాల రీత్యా కానీ, ఇక రాజకీయ నాయకుల రీత్యా కానీ, ప్రజా సంబంధాల వ్యవహారంలో కానీ, వ్యాపార భాగస్వాముల వ్యవహారంలో కానీ, ఏ రకంగా అయినా సరే మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని కూడా మరీ తెలియజెప్తున్నాను. కృతజ్ఞతా సూచనగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింత మెరుగైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితుల సంచార యోగాన్ని మీరు మీ ఆశయ సిద్ధికి ఆలోచించండి. ఒక ఆశయం సిద్ధించాలి అని మనస్సంకల్పం చేసుకొని దాని గురించి పాటుపడండి, కృషి చేయండి. గ్రహాల యొక్క అనుకూలత మీకు సర్వదా విజయాన్ని ఇస్తుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా ఉందా అంటే మిగతా గ్రహాల యొక్క అననుకూలతే కనిపిస్తోంది తప్ప అనుకూలత కనిపించబోవడం లేదు. మరి మకర రాశి వారు ఇది ఏమన్నా ధైర్యమా అనుకుంటే అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి సప్తమ స్థానంలోకి ఉచ్చ గురువు గారి యొక్క స్థితి మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాలని ఇవ్వడానికి అంకురార్పణ ఇప్పుడు జరుగుతుంది. ఈ కొద్ది రోజుల్లోనే జరిగే అవకాశం ఉంది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి మార్పు, అందున గురువు గారి అతిచార మార్పు మీకు చాలా మంచి విశేష ఫలితాలు ఇవ్వబోతోంది. కాబట్టి ఇప్పుడు ఒక్క గ్రహం అనుకూలంగా ఉన్నా, 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఆ మంచి జరగడానికి కావలసినటువంటి బీజాలన్నీ ఇప్పుడు పడతాయి అనేటటువంటి ఉత్సాహంతో కాలం గడపండి. మీ పనులు మీరు చేస్తూ వెళ్ళండి. మీకు అనేక రకాలుగా మీరు చాలా బాగుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక పరిహారాల విషయానికి వస్తే రాహువుకి కేతువుకి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు ఉన్నారు. గణపతికి ఆరాధన చేసుకుంటూ, దుర్గామ్మ వారి ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు ధనము పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత పరంగా బాగుంటుంది, సంతాన పరంగా బాగుంటుంది. ఇలాగా ఎన్నో విధాలుగా మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతూ మీకు ధన ఆదాయం పెరుగుతూ కొంచెం మీ జీవనం మీకు ఉత్సాహాన్ని తెచ్చిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగరీత్యా చక్కటి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మీకు అయితే అధికమైనటువంటి శ్రద్ధ కనపరచండి, అన్నింటా ఓర్పు కలిగి ఉండండి, దైవారాధన మానకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అదృష్టాన్ని తెచ్చిస్తోంది. మీరు ఏదన్నా మంత్ర జపం చేస్తూ ఉన్నవారైతే, మంత్రోపాసన చేస్తూ ఉన్నవారైతే మీకు అసలు ఈ గ్రహస్థితుల యొక్క అననుకూలత అనేది ఏమి మీరు పరిగణనలోనికి తీసుకోకర్లా. మీ మంత్ర సాధనలో మీరు చేసేటటువంటి ఆ మంత్రాధిదేవత ఎవరో వారే చూసుకుంటారు. ఈ గ్రహాలన్నిటికీ కూడా అధిదేవతలుగా మన దైవతాలే ఉన్నారు. కాబట్టి మీరు ఏ మంత్రాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఏ గ్రహము ఏమి చెయ్యబోదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దానికి తోడుగా గురుబలం చాలా వెన్నంటి ఉంది. మీకు సన్మాన సత్కారాలను ఇస్తోంది, ధనాన్ని ఇస్తోంది, కోరుకున్న సంతృప్తిని ఇస్తోంది, సంతాన పరంగా చక్కటి సంతృప్తికర జీవితాన్ని ఇస్తోంది. ఈ విధంగా ఉంటూ ఉండడం వల్ల మీకు అనేక రకాలుగా ఆనందాలు వెళ్లి విరుస్తూ ఉంటాయి. మరి మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి కదండి, మేము ఏమీ ఉపాసన చేయడం లేదు అనేవారు అన్ని విషయాలలోనూ పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే భగవద్ ధ్యానం చెయ్యండి, శివారాధన చెయ్యండి.
ఇలా చేయడం వల్ల అత్యద్భుతమైనటువంటి మనశ్శాంతి మీకు కలుగుతుంది అని మరీ మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇక ఏ గ్రహాల యొక్క అననుకూలత ఎలా ఉన్నా కూడా మీరు దైవ ధ్యానం చేసుకుంటూ దైవం చూసుకుంటాడు అనేలాగా మీ మనసుని నిబ్బరంగా పెట్టుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ శుభం. మీనరాశికి ఒక్క కేతువు సంచారము చాలా చాలా యోగాన్ని ఇస్తుంది. మరి మిగతా గ్రహాల యొక్క స్థితి అంతగా యోగించకపోవడం వలన కానీ, గురుబలం అర్ధాష్టమంలో సంచరిస్తూ గురుబలం లేకపోవడం వల్ల కానీ, రాశిలోనే ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము అనుకూలత లేకపోవడం కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి అంతగా అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల కానీ మీనరాశి వారికి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు చాలా ఉండేటట్టుగా కనిపిస్తున్నాయి. అయితే ఇబ్బందులు ఉండడం చాలా సహజం. ప్రతి మనిషికి కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది, ఇలా రిపీట్ గా జరుగుతూనే ఉంటాయి. అయితే అదేమి లైన్ కాదు. కష్టాల తర్వాత సుఖాలు రావాలనే లేదు, సుఖము తర్వాత మళ్ళీ కష్టం రావాలనే లేదు. కొన్నాళ్ళు సుఖ జీవనంగా ఉండిపోయిన తర్వాత ఏదో విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటూ ఉండొచ్చు, లేదా మంచిగా సుఖంగా జరిగిపోతోంది కదా అనుకుంటే కూడా 1-2 విషయాలు కష్టపడుతూ ఉండొచ్చు. ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. ఏదైనా కానీ శుభాశుభ మిశ్రమ ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, శుభాల విషయంలో కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా నవగ్రహాలకి శాంతి చేసుకోవడం చాలా చాలా మంచిది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క వ్యయ రాహువు, ఇంకొక పక్క అర్ధాష్టమ గురుడు. అంటే ఇవన్నీ కూడా చాలా కఠినతరమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంది. అంటే అయ్యే పనులు ఆగపోవడం, అసలు ఏ పనున్నా ప్రారంభించాలన్నా కొత్త పని ప్రారంభించలేకపోవడం, ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, వ్యాపారంలో కూడా భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, లేదా సింగిల్ గానే వ్యాపారం పెడదామన్నా ఆ పనులేవి కూడా ముడిపడకపోవడం, సంతాన రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి అసంతృప్తి కనిపిస్తూ ఉండడము, కుటుంబంలో కూడా ఐకమత్యత లేకపోవడము, ధనము విపరీతమైనటువంటి ఖర్చు, ధన ఆదాయం తగ్గిపోవడము, ఇలా అన్ని పక్కల వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటూ ఉన్న కారణం చేత ఒకసారి నవగ్రహ హోమం లేదా నవగ్రహాల యొక్క జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పారాయణ చేయండి. అద్భుతంగా మీ స్థితి మెరుగవుతుంది అని చెప్పి తెలియచేస్తూ, దైవ చింతనలో ఉండడం తప్పనిసరి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.